షాపింగ్ మాళ్ల మాయాజాలం, డిస్కౌంట్ల పేరుతో నకిలీ బ్రాండెడ్ దుస్తులు, మోసపోతోన్న వినియోగదారులు. కారు కొంటే చీర ఫ్రీగా ఇవ్వడం సమంజసమే, కానీ చీర కొంటే కారు విల్లాలు ఉచితంగా ఇస్తామంటే వినడానికి ఆశ్చర్యం అనిపించడం లేదు. బంగారం, ఏ ఇతర వస్తువులకైనా రూపాయి తగ్గించని వ్యాపారులు దుస్తుల విషయానికి వచ్చేసరికి సగానికి సగం ఎలా తగ్గించగలుగుతున్నారు? 100 రూపాయల చీర 50 రూపాయలకు ఇస్తామనడం విడ్డూరంగా లేదు. కట్ పీసెస్ లో లేని డిస్కౌంట్లు రెడీమేడ్ వస్త్రాలకు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? 50% డిస్కౌంట్లు ఏ ప్రాతిపదికన ప్రకటిస్తున్నారు? ఆయా షాపింగ్ మాల్స్ ప్రకటించిన ప్రకటనల్లో వస్త్రాలకు ఎంతవరకు నాణ్యత ఉంటుంది? అసలు ఇందులో ఉన్న మతలబులేంటి? మార్కెట్లో వస్త్ర వ్యాపారంలో జరుగుతున్న లొసగులు అన్నీ ఇన్ని కాదాయే. సంక్రాంతి సీజన్లో కేవలం ఉత్తరాంధ్రలోనే 1000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఇంతటి వ్యాపారం జరుగుతోన్న షాపింగ్ మాల్స్ లో 50% డిస్కౌంట్ల వ్యవహారంపై మహాప్రస్థానం ప్రత్యేక కథనం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ అంటేనే అడ్డగోలు వ్యవహారాలకు పెట్టింది పేరు. ఏ వ్యవహారమైనా తనకు అనుకూలంగా మార్చేయడంలో దిట్ట ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. తన అవసరాలకు ప్రధాన రహదారులను సైతం వ్యాపారానికి అనువుగా మార్చేసుకుంటారు. అక్కడే వాహనాలను పార్కింగ్ అయ్యేలా చూసుకొని తన వ్యాపారం 3 కార్లు 6 వినియోగదారులు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రజలు మాత్రం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతుంటారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఉల్లంఘన పనులు అన్న చందంగా ఉంది ఎస్ఆర్ షాపింగ్ మాల్ సంస్థ యాజమాన్యం పరిస్థితి. నమస్కారం, నా పేరు బగ్గు రాంబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీకాకుళం టౌన్. మా ఆఫీస్ ఎదురుగా రోడ్డు అంబడి పార్కింగ్ చేస్తున్నారు. రోడ్ క్రాసింగ్ మాకు వీలు కాని విధంగా ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ వచ్చిన వెంటనే మూవ్మెంట్ కి ఎటువంటి అంతరాయం లేకుండా మాకు పాసేజ్ కి వే ఉండాలి. లేకపోతే ఏదైనా రోడ్డుకి వైర్ తెగిపోయింది అనుకోండి, మేము వెళ్లి ట్రాఫిక్ ఎవరు తిరిగి వచ్చినప్పటికీ ఇక్కడ ఏమైనా జరగని సంఘటన జరిగితే ఇబ్బంది అవుతుంది. 24 గంటలు మేము మూవ్మెంట్ ఉండాలి. గత వారం రోజుల నుంచి మాకు ఇబ్బంది జరుగుతుంది. ఎంత ముందు మా ఆఫీస్ కి ఎదురుగా వే ఉండేది, ఇప్పుడు అదేమో పార్కింగ్ చేస్తూ ఆ వే మూసేస్తున్నారు. కొంతమంది మా ఆఫీసులు కూడా వచ్చేసి పార్కింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి మాకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గతంలో ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా మా ఆఫీస్ గేట్ ఎదురుగా ఓపెనింగ్ చేస్తూ మేము వెంటనే పబ్లిక్ కి కంప్లైంట్ అటెండ్ అవ్వని వీలుగా మాకు సహకరిస్తారని మేము అందరికీ కోరుకుంటున్నాం. నా పేరు తిరుపతిరావు, వాచ్మెన్, ఎలక్ట్రికల్ ఆఫీస్, జీటీ రోడ్, శ్రీకాకుళం. వెహికల్స్ ఇబ్బంది కారణంగా మేము చేస్తున్నాం. ఆ డిపార్ట్మెంట్ వెహికల్స్ మాత్రమే మా ఆఫీస్ లోకి వచ్చేవి. కానీ ప్రస్తుతం ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఓపెన్ అయిన కారణంగా బయట వెహికల్స్ అదనంగా షాపింగ్ వచ్చే వెహికల్స్ కూడా ఆఫీస్ లో పెట్టుచున్నారు. పోలీసు వారు దయించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. దీని కారణంగా డి గారు షాపింగ్ మాల్ కి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ షాపింగ్ మాల్ ఒకటే కాదు, అన్ని షాపింగ్ మాల్ పరిస్థితి ఇలాగే ఉంది. సంక్రాంతి పండగ పేరుతో కస్టమర్లకు కుచ్చిటోపి వేయడానికి మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. చీర కొంటే కార్ ఫ్రీ అని ఒకరు, బంపర్ డ్రాలో విజేతకు 2 కోట్లు ఫ్లాట్ ఫ్రీ అంటూ మరొకరు తమ వ్యాపార ప్రచారం మొదలెట్టేశారు. అందరూ ఢిల్లీలో తయారయ్యే నకిలీ బ్రాండ్లను అసలు బ్రాండ్స్ గా నమ్మబలుకుతూ మోసం చేసి అమ్మేస్తున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఫుట్పాత్ మీద అమ్మే వస్త్రాలను తీసుకువచ్చి ఈ షాపింగ్ మాల్స్ లో అమ్మేస్తున్నారు. ఇంత జరుగుతోన్న విజిలెన్స్ అధికారులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అందులో మర్మమేమిటో వారికి ఎరుక. దేశ రాజధాని ఢిల్లీ నకిలీ బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులకు అడ్డా. విదేశీ బ్రాండ్స్ అయిన యుఎస్ పోలో, స్కల్లర్స్, అల్లెన్ సోలీ, లీ తదితర బ్రాండెడ్ దుస్తులను ఉన్నత వర్గాల వారు ధరించడానికి ఇష్టపడతారు. వారు తమ స్టేటస్ సింబల్ గా వీటిని ధరిస్తుంటారు. వీటి ధర 5000 నుంచి ఆ పైన ఎంతైనా ఉండవచ్చు. కానీ ఒరిజినల్ బ్రాండ్ మాదిరిగానే పాకెట్ పై లోగో ఉంటుంది. 5000 ఉండే ఈ బ్రాండెడ్ దుస్తులను 1000కే ఎలా ఇస్తున్నారు తెలుసా? ఢిల్లీలోని కొన్ని రెడీమేడ్ గార్మెంట్స్ కంపెనీలు ఈ నకిలీ బ్రాండ్స్ తయారు చేసి తక్కువ ధరకు దేశంలోని అన్ని వస్త్ర దుకాణాలకు పంపిస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కస్టమర్లకు అసలు ఏదో నకిలీ ఏదో తెలియక మోసపోతున్నారు. మరికొంతమంది బ్రాండెడ్ బట్టలు వేసుకున్నట్లు ఫీల్ అవ్వడానికి ఇలాంటి నకిలీ బ్రాండ్లు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. నాది శ్రీకాకుళం జిల్లా నిజామాబాద్ గ్రామం. షాపింగ్ మాల్ నేను రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే రేట్లు అధికంగా ఉన్నాయి, కలెక్షన్ కూడా అంత ఏం బాగాలేదు. ఆఫర్స్ పెట్టారు కానీ రేట్లు అధికంగా చేసి దాన్ని ఆఫర్స్ గా మార్చారు. అది నాకు నచ్చలేదు. మాది శ్రీకాకుళం జిల్లా కొన్నాడు గ్రామం. సంక్రాంతి టైం కదా బట్టలు తీసుకుందామని లోకి వచ్చాం అనమాట. కలెక్షన్ ఎక్కడ పెద్ద నచ్చలేదు. తర్వాత వాళ్ళ బిహేవియర్ కూడా అంతగా మాకు లైక్ కాలేదు. లైక్ సేల్స్ మెన్ మేము చెప్పిన తర్వాత 5 మినిట్స్ ఆగి 10 మినిట్స్ ఆగి వెయిట్ చేయండి అలా అనేసి వాళ్ళు మాకు బట్టలు చూపించేవాళ్ళు. చూపించిన తర్వాత కూడా కావాల్సినవన్నీ మోడల్ తీయకుండా బయటికి చూసుకోండి, ఏం కావాలని తీస్తామని చెప్పేవాళ్ళు. మాకు అది నచ్చలేదు బిహేవియర్ పెద్దగా. దుస్తుల్లో మోసానికి ప్రధాన కారణం కొన్ని బ్రాండెడ్ వాటికి తప్పిస్తే ఫలానా ధర ఎంఆర్పీ లేకపోవడమే ప్రధాన కారణం. కొంతమంది షాపింగ్ మాల్స్ నిర్వాహకులకైతే ఉన్న ధరకు 2 ధర అధికం చేసి
కస్టమర్లకు 50% డిస్కౌంట్ అంటూ అంటగడుతున్నారు. అసలు ఐఎస్ఐ బ్రాండ్ ఎంఆర్పి ధర లేని వస్తువులనే పెద్ద షాపింగ్ మాల్స్ లో విక్రయించరాదు. ఎందుకంటే సాధారణ దుస్తుల షాపుల కంటే ఈ షాపింగ్ మాల్స్ లో అధికంగా ధర వేసుకొని అమ్ముకునే హక్కు షాప్ యాజమాన్యానికి ప్రభుత్వం కల్పించింది. అందుకే నిర్వాహకులు మనం వస్త్రాలు కొనేటప్పుడు ఏసీ ట్యాక్స్, పార్కింగ్ ట్యాక్స్ ఇలా అన్ని కలిపి బయటకు తెలియకుండా బిల్లులో బాధిస్తుంటారు. అలాంటప్పుడు నకిలీలకు తావు లేకుండా గ్యారంటీ ఉన్న వస్త్రాలనే విక్రయించాలి. కానీ ఎస్ఆర్ షాపింగ్ మాల్లో ఢిల్లీ సరుకు తీసుకువచ్చి అమ్మేస్తున్నారు. నకిలీ బ్రాండ్స్ రెడీమేడ్ వస్త్రాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి రీసెంట్ కొత్తది పెట్టారు, అక్కడ కూడా వెళ్ళాము. ఓల్డ్ స్టాక్ లా మాకు అనిపించింది. ఎస్ఆర్ విజిట్ చేసాం గానీ ఎస్ఆర్ లో అంత కలెక్షన్ లేదు. ట్రాఫిక్ పోలీసులకు పండగ. ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగితే అంత ట్రాఫిక్ పోలీసులకు పండగేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండగ పేరు చెప్పి నగరంలోని అన్ని షాపుల నుంచి ఈ 2 నెలల్లో నగర పోలీసులు భారీగా ప్యాకేజీ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నగరంలో ఉన్న పోలీసులకు ఈ సంక్రాంతి పేరుతో భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని పెద్ద టాక్ నడుస్తోంది. షాపింగ్ మాల్స్ అక్రమాలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎటువంటి అక్రమాలు జరిగినా దాడులు చేయాలి. కానీ ప్రస్తుతం అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. షాపింగ్ మాల్స్ నెలవారీ సమర్పించిన లంచాలు తీసుకొని గమ్మునుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక విజిలెన్స్ అధికారులు రూటే సపరేటు అన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు జరుగుతోన్నా తమకు ఏమి పట్టనట్లు వ్యవహరించడంపై అనుమానాలు ఉన్నాయి. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.